అనాలిసిస్ 5 గ్యారంటీలు అమలు చేస్తున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రావడం లేదు. సిద్దరామయ్య ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలొచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 51% ఓట్లతో 136 నుంచి 159 స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ 40.3% ఓట్లతో 62 నుంచి 82 స్థానాలకు పరిమితం కానుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏకంగా 10% ఓట్ల తేడా కనిపిస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకత ఉండడంతో ఉచితాలతో రాష్ట్రం అప్పుల పాలైందనే భావనలో కర్ణాటక ఓటర్లున్నారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సీఎం రేసులో మాత్రం సిద్దరామయ్య ముందున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కర్ణాటక పీపుల్స్ పల్స్ చేసిన సర్వేలో కాంగ్రెస్ కి ఏంటి చెలకొచ్చింది అనుకోవచ్చా? ఏంటి అంటే చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్. ఎందుకంటే కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే అయింది, కానీ అక్కడ 51% ఓట్లు బీజేపీకి వస్తున్నాయి. 3 పార్టీలు అక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకో పార్టీ కూడా ఉంది, జేడీఎస్ కూడా ఉంది. కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ ఉంది. జేడీఎస్ ప్రస్తుతం ఎన్డీఏ అలయన్స్ ఉంది. కానీ పీపుల్స్ పల్స్ సర్వేలో మనం చూస్తే బీజేపీకి 51%, కాంగ్రెస్ కు 40.3% ఓట్లు ఇచ్చారు. జేడీఎస్ 5%, అదర్స్ 3.7%. కర్ణాటక అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు కూడా బీజేపీకి 51% ఓట్లు రాలేదు ఇంతకుముందు. పవర్ లోకి ఇంతకుముందు 2000 యడ్యూరప్ప లాస్ట్ టైం ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ కు ఓటు పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. కాంగ్రెస్ కు 40 వచ్చింది, బీజేపీకి 38. కానీ సీట్స్ మాత్రం బీజేపీకి ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఓల్డ్ మైసూర్ రీజియన్ లో బీజేపీకి బలం ఉండదు. అక్కడ కాంగ్రెస్ జేడీఎస్ ప్రధానంగా. సో ఈసారి పార్లమెంట్ లో మాత్రం ఓల్డ్ మైసూర్ రీజియన్ లో కూడా బీజేపీ గెలుస్తూ ఉంటుంది. సో చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్. ఏంటి అసలు పీపుల్స్ పల్స్ సర్వేలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేశారు? వాటి సర్వేలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? సో మనతో పాటు మాట్లాడేందుకు పీపుల్స్ పల్స్ నుంచి దిలీప్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏంటిది మ్యాసివ్ అంటే 2 సంవత్సరాల సిద్దరామయ్య పరిపాలన మొన్ననే కంప్లీట్ అయింది. దాని సందర్భంగా ఈ సర్వే చేశారా? అవును, మేము జనరల్ గా కర్ణాటక ఇంత ముందు కూడా ట్రాకర్ పోల్ అని 3 times ఎలక్షన్ కి మధ్య 3 times సర్వే చేశాము. అట్లాగే ఇప్పుడు కూడా 2 years అయిన సందర్భంగా ఒకసారి చేసినాము. మళ్ళీ ఎలక్షన్ లోపల 2 times చేస్తాం. మేము ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి వాళ్ళు గవర్నమెంట్ మీద ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు, ఏ పొలిటికల్ పార్టీ వైపుకి ఎంత టీంజ్ ఉంది, ఎంత మొగ్గుతున్నారు అని మేము మళ్ళా తోటి ముఖాముఖి ఇంటర్వ్యూల పద్ధతి, అట్లాగే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో కూడా మేము ఒక 10,000 శాంపుల్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే గణాంకాలు. ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీకి పవర్ లో 2 సార్లు వచ్చింది. యడ్యూరప్ప ఒకసారి ఫుల్ టర్మ్ ముఖ్యమంత్రి ఉండి అప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా మార్చారు. మొన్న కూడా యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి. అప్పుడు కూడా 38-40% అసెంబ్లీలో దాటలేదు బీజేపీకి. మీ సర్వేలో 51% చూపిస్తున్నారు బీజేపీకి. అవును, అంటే ఎందుకంత మ్యాసివ్ చేంజ్ ఉంది? ఒక్కొక్కసారి అక్కడ కర్ణాటకలో కాంబినేషన్స్ బట్టి కూడా ఉంటాయి. అంటే ఫోకస్డ్ కాన్స్టిట్యున్సీస్ మీకు గుర్తుందో లేదో, భారతీయ జనతా పార్టీ ఒక 100 కాన్స్టిట్యున్సీస్ నే కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా గెలుస్తాం అనుకున్న కాన్స్టిట్యున్సీలను వదిలేసి, తప్పకుండా రాము అనుకున్న కాన్స్టిట్యున్సీలను వదిలేసి ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు నంబర్స్ తెచ్చుకోగలిగారు ఓటు శాతం తోటి నిమిత్తం లేకుండా. మీరు ఇందాక ప్రస్తావించినట్టు వాళ్ళు పాపులిస్ట్ ఓటు కాంగ్రెస్ ఫేవర్ లో ఉండి పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తక్కువ ఉన్నా కూడా సీట్లు లాస్ట్ టైం పవర్ కు వచ్చినప్పుడు కాంగ్రెస్ కు 40%, బీజేపీ 38%, కానీ సీట్లు బీజేపీకి ఎక్కువ వచ్చాయి. అట్లా. కానీ ఇప్పుడు ఓవరాల్ స్టేట్ యాజ్ ఎ యూనిట్ తీసుకున్నప్పుడు ఈ కాంబినేషన్ విషయంలో వాళ్ళ ప్రజా వ్యతిరేకత అనేది యూనిఫామ్ గా స్టేట్ అంతా అన్ని రీజన్స్ లో రిఫ్లెక్ట్ అయింది. కానీ సార్ ఒకటి, ఇప్పుడు 5 గ్యారంటీలు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. శక్తి, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ మన దగ్గర చేస్తున్నట్టు, గృహలక్ష్మి అంటే 1500-2000 రూపాయలు ఇస్తున్నారు ప్రతి మహిళకి. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఆ గృహలక్ష్మి, మన దగ్గర ఇంప్లిమెంట్ చేయట్లేదు. కానీ కర్ణాటకలో ఆల్రెడీ మహిళలకి 2000 రూపాయలు ఇంప్లిమెంట్ ఇస్తున్నారు. గృహజ్యోతి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ,
మన దగ్గర లాగా ఇస్తున్నారు. అన్నభాగ్య ప్రతి ఒక్కళ్ళకి రైస్ ఫ్రీగా ఇస్తున్నారు. యువనిధి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నారు. నిరుద్యోగ భృతి కానీ గృహలక్ష్మి కానీ రెండు మన దగ్గర ఇవ్వట్లేదు. బట్ గృహలక్ష్మి కింద మహిళలకి 2000 అక్కడ ఇస్తున్నారు. ప్లస్ యువనిధి కూడా, యువనిధి అంటే యువకులకి అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అయితే 3000, డిప్లొమా హోల్డర్స్ కి అయితే 1500 రూపాయలు ఇస్తున్నారు. కర్ణాటకలో 51,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు లాస్ట్ 1.5 year గా. అయినా సరే 5 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేసినా సరే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు నేరేటివ్స్ బట్టి ఉంటది అండి. అక్కడ కాంగ్రెస్ ఇస్తున్న నేరేటివ్స్ ని పబ్లిక్ ఎట్లా పరిగణలోకి తీసుకుంటున్నారు, దానికి ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేరేటివ్స్ పబ్లిక్ లో ఎట్లా ఉంది. ఇప్పుడు స్కీమ్స్ ఇస్తున్నంత మాత్రాన అనుకూలంగా ఉండాలి అని నమ్మితే అది తప్పు అని నిన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రుజువు చేసింది. 1,94,000 కోట్ల రూపాయల మేరకు నగదు ట్రాన్స్ఫర్ అయింది ఓటర్స్ కి. ఓటర్స్ అంటే ఐ మీన్ పబ్లిక్, మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ ద స్టేట్. మరి రిజల్ట్ చూసుకుంటే 175 లో 11 స్థానాలకు పరిమితమైంది వైఎస్ఆర్సీపీ. స్కీమ్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా ఉండాల్సిందే అనుకోవడానికి లేదు. యాజ్ ఆన్ డేట్ ఉన్న పబ్లిక్ మూడ్ అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి కారణాలు ఏంటంటే ప్రభుత్వాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. మీరు ఆ రేషియో కూడా ఉంది మీకు ఇచ్చిన డేటాలో. ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది, పర్వాలేదు అంటున్న వాళ్ళు ఎంతమంది, బాగలేదు అంటున్న వాళ్ళు ఎంతమంది, ఇంకా మరీ అధ్వానంగా ఉంది అంటున్న వాళ్ళు ఎంతమంది, ఆ లెక్కలు చూసినా కూడా అవి ఈ సీట్ రేషియోకి దాదాపు సిమిలర్ గా ఉంది. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు 5 గ్యారంటీస్ పట్ల ఏమైనా రెస్పాన్స్ తీసుకున్నారా? ఇంప్లిమెంట్ అవుతుంది దాని పట్ల? క్వశ్చనర్ లో అవి కూడా ఉన్నాయి క్వశ్చనర్ లో. వాటిల్లో కూడా వస్తుందని కొన్ని చోట్ల, రావట్లేదని కొన్ని చోట్ల, సంతృప్తికరంగా లేదు అని కొంతమంది అట్లా అభిప్రాయపడ్డారు. మరి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏమన్నా అసంతృప్తి ఉందా పబ్లిక్ కి తెలియదు. సార్ అంటే ఇప్పుడు ఒకటి మన దగ్గర 6 గ్యారంటీస్ అనౌన్స్ చేశారు. పేరుకు 6 గ్యారంటీస్ కానీ మొత్తం 13-14 గ్యారంటీస్ ఉన్నాయి. దానిలో మన దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి 2 years అయింది, మనకు 1.5 year అయింది కదా. 6 months గ్యాప్. 1.5 year మన దగ్గర పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గృహలక్ష్మి మహిళలకు ఇవ్వట్లేదు, ఒకళ్ళకు కూడా ఇవ్వట్లేదు. తర్వాత యువనిధి నిరుద్యోగ యువతకు సంబంధించి లేదు, అసలు స్కీమే లేదు మన దగ్గర. రైతు బంధు పెంచుతామన్నారు, 15,000, 16,000, 12,000 ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో టైంకి అందట్లేదని ఉంది. కాదు, దాంట్లో 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు ఇచ్చినాయి. 4 ఎకరాలకు సాచురేట్ చేసినాము అని అన్నారు. డిస్బర్స్మెంట్ అయిందా కాలేదా తెలియదు, అలొకేషన్ మాత్రం చేసినామని చెప్పారు 4 ఎకరాలకి. ఓకే. సో మరి ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న దగ్గర ఈ సిచ్యువేషన్ ఉంటే మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయని దగ్గర వేరే విధంగా ఉంటుందా? ఓన్లీ అదొక క్రైటీరియా? వేరే మనం ఇక్కడ కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటే వ్యతిరేకత ఎంత ఉందో మనకు ఉజ్జాయింపుగా ఒక లెక్క వస్తుంది. మనం ఇక్కడ చేయలేదు, అక్కడ 2 years కంప్లీట్ అయింది. మనం ట్రాకర్ పోల్ పద్ధతి ఇదివరకు చేసినాం కనుక ఈసారి కూడా కర్ణాటకలో చేశాం. కానీ ఇప్పుడు లాస్ట్ టైం కర్ణాటకలో వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవడం వల్ల అంతకుముందు ఉన్న భారతీయ జనతా పార్టీని కాకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మీరు అన్నట్టుగానే 6-7 మాసాల వ్యత్యాసంతో ఇక్కడ ఎన్నికలు జరిగి వాళ్ళ పద్ధతిలోనే వీళ్ళు కూడా 6 గ్యారంటీలను ఇచ్చి ప్రజలకు విశ్వాసం కలిగిస్తే, అంతకుముందు ఇక్కడ 2 tenures వరుసగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దించేసి కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చారు. మరి అదే ట్రెండ్ కొనసాగితే అక్కడ ఇంప్లిమెంట్ కాకపోతే అంతకంటే అధ్వానంగా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే ఇక్కడి పబ్లిక్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి, ఆదరణ ఇవ్వకపోవడానికి ఆస్కారం ఉంటది. సార్ అంటే ఇప్పుడు ఒకటి ఈ రీడింగ్ బట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పారు. జగన్ చాలా పంచి పెట్టాడు, చిత్తుగా ఓడిపోయాడు. కర్ణాటకలో ఇప్పుడు సిచ్యువేషన్ అట్లే కనిపిస్తుంది. సో పబ్లిక్ ఇంకా ఫ్రీ బీస్ అన్నదాన్ని లైట్ తీసుకుంటారు అనుకోవచ్చా దీని రీడింగ్ ద్వారా? ఓన్లీ ఫ్రీ బీసే వర్కౌట్ కావు. లేదు, నేను ఒకటి చెప్తాను. ఫ్రీ బీస్ గురించి చాలా చర్చ జరిగింది భారతదేశ వ్యాప్తంగా. ఫ్రీ బీస్ అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకుపోయి ఎవరి జేబులోనూ ఉచితంగా పెడుతున్నారు
అని ఒక ఇంటెలెక్చువల్ క్లాస్ లో ఒక టాక్, ఒక డిస్కషన్ ఉంది. కానీ ఈ ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం సమాజంలో ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చే ప్రయోజనాలు కానివ్వండి, నగదు బదిలీ కానివ్వండి, అది తమ హక్కుగా భావిస్తారు తప్ప అది ప్రభుత్వాల దయా దాక్షిణ్యంగా ప్రజలు భావించడం లేదు. ఎవరైనా ఇస్తారు, వీళ్ళు కాకుంటే ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది కనుక వాటి ఆధారంగానే ఓటు నిర్ణయం చేయాలి అనేది ఆలోచన చేయట్లేదు ప్రజలు. ఇప్పుడు దాన్ని డీలింక్ చేసి ఆలోచిస్తున్నారు. ఎక్కడన్నా కొంత సెక్షన్ దానికి లోబడి ఓటు వేస్తారు కావచ్చు, కానీ స్కీమ్స్ పెట్టినారు, ఉచితంగా ఇస్తున్నారు కనుక వాళ్ళని గెలిపిద్దాము, వాళ్ళు ఇచ్చారు కనుక 5 ఏళ్ళు మళ్ళీ వీళ్ళని అధికారంలోకి తీసుకొద్దాం అనే అటాచ్మెంట్ మాత్రం ఓటర్లకు లేదు. అంటే వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు, అదేదో వరంలాగా అనిపించట్లేదు. హక్కుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో సార్ గృహలక్ష్మి స్కీమ్ కింద 2,000 రూపాయలు పర్ మంత్ 1.22 కోట్ల మంది మహిళలకు ఇస్తున్నారు సార్. తక్కువ కాదు, 1,20,00,000 మందికి ప్రతి నెల వస్తుంది. ఆ 5 స్కీములలో కూడా డేటా ఇచ్చినాం, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఈ బడ్జెట్ హైయెస్ట్ ఖర్చు పెట్టింది ఎంత డబ్బు కేటాయించినారు, ఇప్పటికి ఎంత రిలీజ్ చేసినారు. అంత జరిగినా కూడా ప్రజలు వ్యతిరేకంగా ఎందుకున్నారు అంటే దే హ్యావ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింకింగ్. బికాస్ సిద్ధరామయ్య, డికే శివకుమార్ వీళ్ళ మధ్య గొడవ, అది కూడా ఒక కారణం కావచ్చు. నేను అదే ఇందాక చెప్పాను, పొలిటికల్ నెరేటివ్స్ ని పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, పొలిటికల్ కండిషన్ ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటది. మరి వాళ్ళు అప్పుడు ఎట్లా వాళ్ళ సిద్ధరామయ్య పాజిటివ్ ప్రొజెక్షన్ ఇవాళ కాదండి, లాస్ట్ ఎలక్షన్ ముందు అట్లాగే ఆయన మీద ఇమేజ్ ఉంటుంది. ఇవాళ కూడా హూ విల్ బి ద బెటర్ సీఎం అని ఆప్షన్ అడిగినప్పుడు సిద్ధరామయ్యకి సమీపంలో కూడా లేరు ఎవరు. 29% సిద్ధరామయ్యకి ఓటేస్తున్నారు. ఇంకా అదే అంటున్నా, సెకండ్ పొజిషన్ కూడా కాంగ్రెస్ నాయకునికే వచ్చింది. డికే శివకుమార్ 10%. తర్వాత ఎవరో ఎక్కడో మన కుమారస్వామి ఉన్నాడు. తర్వాత బీజేపీ నాయకుడు ఉన్నాడు. కానీ బీజేపీ నుంచి ఏ క్యాండిడేట్ అయినా పర్లేదని ఒక 16-17% అని చెప్తున్నట్టున్నారు. ఎవరైనా అదే అంటున్నాను నేను. ఒక నాయకుడు లేకపోయినా ఇప్పుడు ఢిల్లీలో చూడండి, కేజ్రీవాల్ ని పార్టీలోనే చాలా మంది విమర్శిస్తున్న రోజుల్లో చీపురుతో ఊడి చేసినట్టు ఆయనకు తీర్పిచ్చినారు. వేరే లీడర్లు ఎవరున్నారంటే ఎవరు లేరు ఆయన వెంబడి. అట్లా ఒక్కొక్కసారి లీడర్ ను చూడరు. ఒక పార్టీని వద్దనుకున్నప్పుడు మీరు నిన్న ఆంధ్రప్రదేశ్ కూడా కీన్ గా గమనిస్తే చంద్రబాబు నాయుడు మీదనో పవన్ కళ్యాణ్ మీదనో ప్రేమ కంటే ముందు జగన్ ని పంపించాలి అనే దృక్పథమే కనిపించింది ఓటర్లలో. సార్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 51% ఓట్లతో 136 నుంచి 159 సీట్లు వస్తాయని సర్వే చెప్తోంది కదా. అంటే ఏంటి 2 ఏళ్లలోనే కాంగ్రెస్ అంత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణం ఏంటంటారు? కాంగ్రెస్ కి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? నిర్దిష్టంగా ఈ కారణం అని ఉండదండి. ఇప్పుడు రకరకాల ధరలు గాని లేకుంటే నిరుద్యోగిత గాని ఇట్లాంటి కొన్ని మన సమస్యలు ఉన్నాయి కదా, నిత్య దైనందిన జీవితంలో ఉన్న సమస్యలు. వాళ్ళని ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకే ముడిపెడతారు, వాళ్ళకి వ్యతిరేకంగానే మనోభావాలు ఉంటాయి. మనకు స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది వాళ్ళకి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరు ఓటేస్తారు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఈ స్టాటిస్టిక్స్ కి కారణం. అంటే కాంగ్రెస్ ఈ సర్వే నుంచి ఏదైనా గుణపాఠం నేర్చుకునే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టడమే కాక వాళ్ళ సంతృప్తి స్థాయి వరకు ఎంత సర్వీస్ ఇవ్వగలుగుతాం, ఏ రకమైన సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఒకవేళ నిర్దిష్టంగా వాళ్ళ మీద కౌంటర్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓ నెరేటివ్ తీసుకొని వచ్చారంటే దాన్ని టర్న్ డౌన్ చేయడానికి పబ్లిక్ ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి అని వాళ్ళు నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో చూడండి, అక్కడ ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా ఆలోచనని మేము పీపుల్స్ పల్స్ కి రిఫ్లెక్ట్ చేస్తాం. అక్కడ కూడా ఎలక్షన్ కి ఎగ్జాక్ట్ 1 year ముందట ఇట్లాంటి ఒక సర్వే చెప్పినాం. అప్పుడు ప్రజాభిప్రాయాన్ని కనుక నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఓహో వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఏమంటున్నారు 150 రాకపోవచ్చు, లాస్ట్ టైం 150 వచ్చినాయి, ఈసారి 30 పోతాయి, 20 పోతాయి, 40 పోతాయి, 90 నుంచి 110 వరకు మాకే వస్తాయి, అంత రిజల్ట్ రాకపోవచ్చు కానీ తిరిగి ప్రభుత్వం మాదే అంటారు. కానీ ఎక్కడికి పోయింది? 11 పోయింది. అంటే కర్ణాటకలో కీలకంగా ఉన్న లింగాయత్, కురుబ ఈ ఒక్కలింగాల మద్దతు ఎవరికి ఉంటుంది అనుకోవచ్చు? మనం ఆ మద్దతు కూడా స్టాటిస్టిక్స్ లో మనం ఇచ్చినాము.
కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ ఏమో కాంగ్రెస్ ని బ్యాక్ చేస్తున్నాయి. కొన్ని పర్టికులర్ ఇప్పుడు లింగాయత్ కానివ్వండి, ఒక్కలింగాస్ కానివ్వండి, అట్లాంటి బీజేపీకి బాగా సాలిడ్ గా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు. ఓకే, సో మొత్తానికి స్పందన 5 గ్యారంటీస్ అన్నారు అక్కడ. నిజానికి 5 గ్యారంటీస్ లో అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినాయి. అక్కడ గృహలక్ష్మి కింద 2,000 రూపాయలు నెలకిస్తున్నారు మహిళకు. ఎంతమంది మహిళకంటే 1.22 కోట్ల మంది మహిళలకు. కర్ణాటక జనాభా బహుశా 6-7 కోట్లు ఉంటుంది. సో ప్రతి 6 మహిళల్లో అన్నారు, ఎందుకంటే 6-7 కోట్ల జనాభా వేసుకుందాం, 3.5 crores ఉమెన్ ఉంటారు. అంటే ప్రతి 3 మహిళల్లో ఒకళ్ళకి వస్తుంది. అయినా సరే రిజల్ట్ ఆ విధంగా ఉంది. 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దానికోసం. అంటే కాంగ్రెస్ ఫ్రీ బస్ అక్కడనే స్టార్ట్ అయింది. ఫ్రీ బస్సు ఇస్తున్నారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల వరకు ఇస్తున్నారు. అన్న భాగ్యతో 5 కేజీల రైస్ ప్రతి వ్యక్తికి 4.2 కోట్ల మందికి ఇస్తున్నారు. యువనిధి 2.58 లక్షల మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 3,000 రూపాయలు కొద్ది మందికి, డిగ్రీ దాటిన వాళ్ళకి 1,500 ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినా సరే రిజల్ట్ కాంగ్రెస్ పై ప్రజల వ్యతిరేకత ఉన్న సీఎం సిద్ధరామయ్యకు మాత్రం 50% పైగా మద్దతు తెలుపుతున్నారు. 29%. మీకు బెస్ట్ సీఎం ఎవరు కావాలంటే 29% సిద్ధరామయ్య అంటారు. ఎప్పుడు పెట్టినా అదే వస్తుంది. ఇంతకుముందు కూడా యడ్యూరప్ప సీఎం అయినప్పుడు కూడా సీఎం గా సిద్ధరామయ్య నో డౌట్. ఎందుకంటే మైనారిటీస్, ఓబీసీస్ వీళ్ళంతా కూడా సిద్ధరామయ్య పాలన. అందుకనే కాంగ్రెస్ హైకమాండ్ కి ఇష్టం లేదు సిద్ధరామయ్య సీఎం చేయడం. డీకే శివకుమార్ సీఎం చేయాలి, పీసీసీ చీఫ్ అతను. మొన్న అంతకుముందు కుమారస్వామి ప్రభుత్వాన్ని, జేడీఎస్ ను, కాంగ్రెస్ ను కూలగొట్టింది సిద్ధరామయ్య. బట్ రాహుల్ గాంధీకి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సిద్ధరామయ్యను ఎందుకు సీఎం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు అతనితో ఉన్నారు, ప్రజలు అతనితో ఉన్నారు. సో కాంగ్రెస్ ఇప్పుడు 2.5 సంవత్సరాలకి ఇప్పుడు చేయాలి రిప్లేస్. 2.5 years అగ్రిమెంట్. 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ కి ఇవ్వాలి. ఇంకో 6 నెలల తర్వాత డీకే శివకుమార్ కి ఇవ్వాలి. అప్పుడు మొదలవుద్ది అసలు సినిమా. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు, సిద్ధరామయ్యనే సీఎం చేయాలంటారు. వాళ్ళకి 135 మెంబర్స్ ఉన్నారు, మెజారిటీ 112. స్ప్లిట్ అయిపోయినా ఆశ్చర్యం లేదు పార్టీ. డీకే శివకుమార్ తనకు సీఎం అయిపోతే ఆయన స్ప్లిట్ అయ్యేది. సో 6 గ్యారంటీలు అక్కడ 5 గ్యారంటీలు అమలు చేస్తున్న పరిస్థితి ఎట్లా ఉందంటే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ కాలేదన్న అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది. సో ఒకటి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి, నాట్ ఓన్లీ ఈ ఫ్రీ బీస్ ఒకటే కాదు, పర్ఫార్మెన్స్ అంటే ఒకటి రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో చాలా వ్యతిరేకత ఉంది, హైడ్రా ఇటువంటి ఇష్యూస్ లో. అవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు. ఫైనల్ గా కర్ణాటకలో అర్బన్ ఏరియాస్ లో లాస్ట్ టైం కూడా పర్ఫార్మ్ చేయలేదు, 0. హైదరాబాద్ లో జేహెచ్ఎంసీలో 1 సీట్ మాత్రమే వచ్చింది. రూరల్ ఏరియాస్ లో కాంగ్రెస్ పర్ఫార్మ్ చేసింది. రూరల్ ఏరియాలో ఇప్పుడు ఫ్రీబీస్ వర్కౌట్ అయ్యేటట్టు లేవు. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని అభిప్రాయపడుతున్నారు. నిజానికి 20,000 కోట్లు ఖర్చు పెట్టారు, అయినా ప్రజల్లో ఆ ఫీలింగ్ లేదు. రైతు బంధు విషయంలో నెగటివ్ ఉంది. సో జాగ్రత్త పడాలి మరి రేవంత్ రెడ్డి. ఈ కర్ణాటక వచ్చే 3 ఏళ్లలో కర్ణాటకలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉండే అవకాశం? 3 ఏళ్లలో చెప్తున్నా కదా, కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఫైట్ అయితే కంపల్సరీ. సిద్ధరామయ్య ఇంకో 6 నెలల లోపల పదవి ఇవ్వకపోతే డీకే శివకుమార్ మొదలు పెడతాడు. సిద్ధరామయ్య అంత ఈజీగా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగే వ్యక్తి కాదు. సరే 2.5 సంవత్సరాలు అంటాడు. ఆయన అంత ఈజీగా సీఎం సీట్ వదిలిపెట్టే రాజకీయ నాయకులు ఉన్నారా? సో అందుకని రియల్ సినిమా షురు ఇంకో 6 నెలల తర్వాత. రైట్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసి